ప్రముఖ క్రికెటరు విరాట్ కోహ్లీ గారు క్రికెట్ బ్రాండ్ అంబాసిడర్ మాత్రమే కాదు, తనకి ఓన్ బ్రాండ్స్ బిజినెస్లు కూడా ఉన్నాయి. అలాగే ప్రముఖ యాంకరు సుమ గారు యాంకరింగ్తో పాటు యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. చాలామంది హీరోయిన్స్కి జ్యువెలరీ బిజినెస్లు కానీ బట్టల బిజినెస్లు కానీ ఉన్నాయి. దాని నుండి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ప్యాసివ్ ఇన్కమ్ అనేది చాలా ఇంపార్టెంట్ అని. ఇప్పుడు కోహ్లీ గారికి సుమ గారికి కోట్లు ఉన్నాయి, కానీ వాళ్ళు ప్యాసివ్ ఇన్కమ్ వైపు ఎందుకు వెంటబడుతున్నారు? ఎందుకు అంటే ఒక్క ఆదాయంతో జీవించడం అంటే ఒంటి కాలుపై నడవడమే. కోహ్లీ గారు క్రికెట్ ఆడకపోయినా, సుమ గారు యాంకరింగ్ చేయకపోయినా కూడా వాళ్ళకి డబ్బులు వచ్చే మార్గాలు ఉన్నాయి. నిజమైన ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే అది. ప్యాసివ్ ఇన్కమ్ అంటే పెద్ద పెద్ద బిజినెస్లే చేయనవసరం లేదండి. ఏదైనా చిన్న చిన్న అమౌంట్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం కావచ్చు, చిన్నగా ఒక్కొక్క గ్రామ్ అయినా బంగారం కొనడం కావచ్చు, ఏదో ఒక సైడ్ హజిల్. మన చుట్టూ చాలా అవకాశాలు ఉన్నాయండి. మీరు చేయాల్సిందల్లా ఒక్క 5 minutes కూర్చొని ఆలోచించడమే. మీ మెదడుకి పని పెట్టండి, ఐడియాస్ వాటంతట అవే వస్తాయి. మరి మీ ప్యాసివ్ ఇన్కమ్ ప్లాన్ ఏంటి? కమెంట్ చేయండి.